ప్రార్థన పూర్వకంగా రావాలి. హల్లెలూయా. అంటే దీని అర్థం మీరు ఎవరు వస్తలేరని కాదు, కానీ వచ్చిన వాళ్ళకు ఒక ఆత్మ సంబంధమైన బలం మాత్రం దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని లేఖనాలను, దేవుని వాక్య భాగాలను మనము ధ్యానించాలి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదట 40 రోజులు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి పరిచర్యలో అడుగుపెట్టినప్పుడు ఎవరికి వాక్యం చెప్పాడు? మొట్టమొదట యేసయ్య చెప్పాలి. హల్లెలూయా. చూద్దాం ఎవరికి ఎవరు ఆ మాట అనేది? ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పారు ఆ మాట? ఎవరు చెప్పారు? ఏం చెప్పారు? చెప్పండి. ఏది? సౌమ్య చెప్పిందా? సౌజన్యనా? నువ్వేనా తల్లి? ఏమన్నా చెప్పు ఒక మాట. సాతానుకు. సూపర్. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన ఎప్పుడైతే బాప్తిజం తీసుకొని అరణ్యంలోకి వెళ్ళి 40 డేస్ ఉపవాసం ఉండి ముగించుకున్నాడు, శరీరం బలహీనం కనుక ఆకలి అవుతుంది. 40 రోజులు భోజనం లేదు, ఒక పూట భోజనం కాదు, ఆయన రక్తమాంసాలతోనే ఉన్నాడు 40 డేస్. ఉదయం తినలేదు, సాయంత్రం తినలేదు. కానీ ఎప్పుడైతే ఈ శరీరం బలహీనమైందో, ఆత్మలో బలంగా ఉన్నాడు, శరీరం బలహీనమైందో అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మీ మైండ్ ఎప్పుడు వీక్ అయిపోద్దో, మీ ఆలోచనలు ఎప్పుడు వీక్ అయిపోద్దో. అంటే మైండ్ ఆలోచనలు ఎప్పుడు వీక్ అవ్వడం అంటే ఏంటంటే దేవుని ఆలోచనను నమ్మలేనంత విశ్వాసం లేకపోవడం, దేవుని ఆలోచనను నమ్మలేనంత ఫెయిత్ లేకపోవడం, అదే వీక్, వేరేం లేదు. ఎందుకంటే మన మనసు ఎప్పటికీ రీజనింగ్ అడుగుతుంది. అట్లెట్లా. పోయినసారి మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం, మార్కు సువార్త 11:24. ప్రార్థన చేయునప్పుడు వేటినైతే మీరు అడుగుచున్నారో వాటిని మీరు పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును. హల్లెలూయా. అంటే ఏది దేవుడు చేయాలి అని నువ్వు ప్రార్థించావో అది నీకు దొరకక ముందే, దేవుడు నీకు ఇవ్వకముందే నీవు ఇచ్చాడని నమ్మాలి. ఇప్పుడు ఉదాహరణకు మీరు నా దగ్గరికి వచ్చారు, అర్థం కావడం కోసం చెప్తున్నా. ఒక 50,000 కావాలన్నారు. నేనన్నాను లిక్విడ్ క్యాష్ లేదు, ఫోన్పే కూడా పనిచేస్తలేదు, నాకు చెక్ ఉంది, నేను చెక్ మీద సంతకం చేసి నీకు ఇస్తాను, డౌట్ పడతాను. ఎందుకు డౌట్ పడవు? ఆలోచించండి. చెక్ అంటే డబ్బులే, సిగ్నేచర్ చేశాను, ఇచ్చాను. నువ్వు బ్యాంకుకి వెళ్తే నీకు వాళ్ళు ఇచ్చేస్తారు. ఎన్నిసార్లు తీసుకోలేదు మీరు? అంత ఈ తెలివినట్టు చూస్తాను. నిజమా అబద్ధమా? గట్టిగా చెప్పలు కొట్టి నిజమైతే మోకాలలో కనిపించాలి కదా. అంటే దేవుని సన్నిధిలో ఏదైతే నువ్వు అడిగావో అడిగింది ఇస్తాడనే ఆలోచన కదా, అది ఒక స్టాంప్ అన్నట్టు, చెక్ లాంటిది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ చెక్కు డ్రా చేసుకోవాలి. హల్లెలూయా. లేఖనాలన్నీ, వాగ్దానాలు ఎన్నైనను క్రీస్తునందు అన్నీ అవునన్నట్టు ఆమేనన్నట్టు ఉన్నాయి. ప్రతి లేఖన వాక్య భాగము నీ కొరకు, నీ జీవితం కొరకు నువ్వు విశ్వసిస్తే, నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం జరుగుద్ది. హల్లెలూయా. నేనైనా ఇంకెవరైనా ప్రార్థన చేస్తాము. యేసు ప్రభు తన జీవిత అనుభవంలో ఎవరిని కూడా నేను బాగు చేశానని ఎక్కడన్నా ఎప్పుడన్నా చెప్పాడా? 4 సువార్తలలో చెప్పండి. ఎవరితోనన్నా నేను బాగు చేశానని చెప్పాడు ఎక్కడన్నా? ఏమన్నాడు? ఎవరితో ఏమన్నా కూడా నీ నమ్మకం, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. అయితే యేసు మీద నుండి మనుషుల మీదికి, విశ్వాసుల మీదికి, లేక సేవకుల మీదికి, లేక ఇంకొకరి మీదికి వెళ్తే అన్యజనులాగా అడిగించుకుంటాం. నా కొరకు ప్రవచనం చెప్పవా? హల్లెలూయా. నా బిడ్డకు పెళ్ళి అవుతుందా? నాకు ఉద్యోగం వస్తుంది? ఎవరిని అడుగుతారు వీళ్ళు? పూజారులను కాదు, పాస్టర్నే. బైబుల్ ఏమంటుందంటే మీ మీదికి పరిశుద్ధాత్మ దిగి వస్తే యవనులు కలలు కంటారు, వృద్ధులు దర్శనాలు చూస్తారు, కలలు కంటారు, మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, ప్రవచిస్తారు.
అయితే మనం తెలియకుండా ఏం చేసినామంటే ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి ఆ వ్యక్తి మీద పెంచుకున్న అభిమానం, విశ్వాసము యేసయ్య మీద ఉండలేదు. అలాగని సేవకుల మీద నమ్మకం, విశ్వాసం ఉండొద్దని కాదు, కానీ ఎంతైతే యేసయ్య మీద ఉండాలో అది ఉండకుండా యేసయ్య మీద కంటే ఆ కుటుంబం మీదకో, ఆ ఇంటి మీదకో, ఆ ప్రజల మీదకో, ఆ వ్యక్తుల మీదకో ఎక్కువ నమ్మకం వస్తుంది. అందుకే ఆత్మ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు? థాట్స్ చేంజ్ అవుతుంది కదా, ఫేత్ వీక్ అయిపోద్ది. హల్లెలూయా. అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే లూజ్ అయిపోద్ది అని. హల్లెలూయా. ఇక ఆకలి అవుతుంది కదా, 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు చేసుకొని తిను అన్నాడు. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? ద్వితీయోపదేశ కాండములో మోషకు బయలుపరిచిన ఆ వాక్య భాగాన్ని ఏం జ్ఞాపకం చేయండి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, చాలామంది బెట్టింగ్ యాప్ ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది భార్య చెప్పినట్టు లేదని భర్త ఆత్మహత్య, ఆ, ఆ, భర్త చెప్పినట్టు భార్య ఆత్మహత్య, పిల్లలు ఆత్మహత్య. ఇవన్నిటి చూస్తూ ఉంటాంటే ఇప్పుడు మనం అందరం క్రైస్తవం అయిపోయినాం కదా, ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. మరి మనం ఎందుకు ఆత్మహత్య చేసుకుంటలేం? అర్థమవుతుందా? హల్లెలూయా. మనం ఎందుకు చావుకు దగ్గర అవ్వట్లేదు? ఆలోచించండి. ఎక్కువ 99.9% క్రైస్తవులు బాధలు ఎక్కువై ఆత్మహత్యలు చేసుకున్నట్టున్నాయా? ఎందుకు? వాక్కు. హల్లెలూయా. నేను నమ్మిన దేవుని నెరుగుదును గనుక ఈ బ్రెయిన్లో ఉవ్వెత్తున లేసే అలల్లాంటి అవిశ్వాసపు ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ ఆలోచనలను, అలలను అణిచే దేవుని శక్తి మనకుంది. సముద్ర తీరమున ప్రయాణమై వెళ్తున్నారు శిష్యులు. యేసయ్య మీరు వెళ్ళండిరా బాబు అని చెప్పాడు. ఆయన ఆగిపోయాడు. ఆయనకు ఒంటరిగా ఉండడం ఇష్టం, ఆయనకు ప్రార్థన చేసుకోవడం ఇష్టం, కొంతమంది గుంపులో ఉండడం ఇష్టం, కొంతమందికి ముచ్చట్లు పెట్టడం ఇష్టం, కొంతమందిని ఫ్రెండ్స్ని కలుసుకోవడం ఇష్టం. కానీ యేసయ్యకి మాత్రము పరలోకపు తండ్రితో ఉండడం ఇష్టం. హల్లెలూయా. ఆయన ఆలోచన పొందుకోవడం ఇష్టం. ఆ యేసయ్య ఇష్టం నీదైనప్పుడు నీకున్న అన్ని వ్యాపకాలను నువ్వు చెయ్యి, సమర్థవంతంగా చెయ్యి. అదే సమయంలో ఆయనతో నువ్వు గడుపుతున్నావా? ఆయన గడుపుతున్నాడు. వీళ్ళు వెళ్ళారు, ఆలస్యం అయిపోయింది, సాయంకాల సమయంలో నైట్ అయిపోయింది, ప్రయాణం జరుగుతుంది. సడన్గా వాతావరణం మారింది, చీకటి కమ్ముకుంది, సుడిగాలు వచ్చేసింది, పెనుగాలు వచ్చి తుఫాన్ వచ్చేసింది. నావ అలల చేత అటు ఇటు కొట్టబడుతుంది, మునిగిపోతూ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ సమయానికి యేసయ్య నడుచుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు జాలరు కనుక ఒరే భూతంరా, భూతంరా, ఇక మన చాప్టర్ క్లోజ్ అని వీళ్ళు అంటున్నారు. అందరికంటే ఎక్కువ పేతురు భయపడుతున్నాడు, ఎక్కడో మూలకు నక్కున్నాడు. అప్పుడు యేసయ్య ఒక వర్డ్ ఇచ్చాడు, దాన్నే రేమా. లోగోస్ అంటే వాక్యం, రేమ అంటే వాక్కు. ఒక ప్రత్యేకమైన సమయంలో, ఒక ప్రత్యేకమైన వ్యక్తికి, ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో పంపబడిన దేవుని వాక్కు. నేను క్రీస్తును, భయపడకండి అని ఒక వాక్ వచ్చింది. ఆ వాక్కును నమ్మాడు, విశ్వసించాడు. అంటే బ్రెయిన్తో కాదు, వ్యత్యాసం మీకు అర్థం కావడం కొరకు చెప్తున్నాను. బ్రెయిన్తో కాదు. ఒకవేళ బ్రెయిన్తో అయితే అందరికంటే ఎక్కువ భయపడ్డాడు పేతురేనే. ఏమంటుంది? నీవే క్రీస్తువు అయితే నేను నీ యొద్దకు రానా అంటాడు. అప్పుడు యేసయ్య ఏమంటుంది? రమ్ము అంటాడు. మరి రానా రమ్ము అంటే ఫస్ట్ ఈ పడవలో ఉన్న ఈ మనిషి దూకాలి కదా, ఆయన అంత దూరంలో ఉండే దూకాలి కదా, పిరిగోడు కదా. అంటే విశ్వాసము ఈ మైండ్ ఆబ్సెంటేటెడ్ చేస్తుంది. హల్లెలూయా. ఈ సొంత ఆలోచనలో వర్క్ చేయవు విశ్వాసం ఉన్న వ్యక్తికి. ఆ టయానికి, ఆ సమయంలో అతడు తెగించి నీళ్ళల్లో దూకాడు, సముద్రంలో దూకాడు. దూకితే భూమి మీద దూకినట్టు అనిపించింది. 10 అడుగులు నడిచాడు, జిట్టడు పెరిగినట్టు అనిపించింది. ఎందుకో ఏమో ఈ మైండ్తో ఆలోచించాడు. ఏమని? నేను చేపని కాదే, పడవలు ఉన్నప్పుడే భయపడ్డాను,
నీళ్ళ మీద నేను నడవడం ఏంటి? నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. నేనేమో ఇంద్రజాలకుని కాదు, మాంత్రికుని కాదు. హౌ పాసిబుల్ అని తన మనసులో ఆలోచన రావడానికి కారణం ఏంటంటే, ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. మునిగిపోవడం ప్రారంభించాడు. అప్పుడు యేసయ్య వాడిని ఒక మంచి పేరుతో పిలిచాడు. యేసయ్య ఒక మంచి పేరుతో పిలిచాడు. పేతురుని ఏమని పిలిచాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు అని కుడి చేతినిచ్చాడు. కానీ పేతురు మంచోడు. నేను మునిగిపోతున్నానని నోరు పూసుకోలేదు, బెల్లం కొట్టిన రాయిలాగా. ఏమన్నాడు? నేను నశించిపోతున్నాను ప్రభువా. మనకి ఎన్ని కష్టాలు వచ్చినా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటావు, కన్నీటి ప్రార్థన చేయవు, బైబుల్ చదవవు, మొండోళ్ళం. హల్లెలూయా. అందుకే ఇది ఆబ్సెంట్ కావాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఫెయిత్ను బలపరుస్తాడు. హల్లెలూయా. అనుభవంతో సంబంధం లేదు. హల్లెలూయా. జ్ఞానంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, చర్చితో సంబంధం లేదు, ఏ ప్లేస్లో కూర్చున్నావో, చెట్టు కింద కూర్చున్నావో, ఇక్కడ కూర్చున్నావో సంబంధం లేదు, ఏ మినిస్ట్రో సంబంధం లేదు, మినిస్ట్రీ పేరేంటో సంబంధం లేదు. నీవు క్రీస్తుకు చెందినవాడవు, క్రీస్తు నీకు చెందినవాడు. నేను గుర్తించాలి కనుక నీకు ఆధార్ కార్డు, నీకు పేరు. హల్లెలూయా. అట్లా ఈ చర్చిలో పేర్లు ఇవి. యూనివర్సల్ చర్చ్. హల్లెలూయా. సార్వత్రిక సంఘం. కానీ ఇవేవి నీ విశ్వాసానికి అడ్డు కాకుండా ఉండాలి అంటే నువ్వు లేఖనాలను చదవాలి, యేసును చదవాలి, ఆ లేఖన వాక్య భాగాలు నీకు తెలియాలి. ఇప్పుడు అర్థమైందా? వాక్కు విలువ, దేవుని ఆలోచన విలువ ఏంటో మీకు అర్థం కావడం కొరకు పరిశుద్ధాత్మ దేవుని పర్మిషన్తో ఈ విషయాలు మీతో బోధించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే వాక్యము దానికి సంబంధించిందే కనుక. హల్లెలూయా. ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలోనికి వద్దాం. 24వ అధ్యాయంలో మొదటి నుంచి ఒక 3 వచనాలు చదువుకుందాం. 24వ అధ్యాయము లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి నుండి ఒక 3 వచనాల వరకు చదువుకుందాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరింపబడి చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇప్పుడు మనలో మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు వీళ్ళు కొందరు స్త్రీలు అంటే మగ్దలేని మరియ కూడా ఉంది, సూసన్న ఉంది, 10వ వచనంలో యోహన్న ఉంది. ఈ స్త్రీలు మనం గత వారంలో చదువుకున్నాం. యేసు ప్రభుతో ఉన్న స్త్రీలు వీళ్ళు. హల్లెలూయా. లూకా సువార్త 8వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు, మనం చదువుకున్నాం. అంటే స్త్రీలు ఇతరులు అనేకులు వారికి కలిగిన ఆస్తితో పరిచారం చేస్తూ పరిచర్య చేస్తున్నారని మగ్దలేన మరియ పునరుత్థానుడైన తర్వాత ఆమెకు కనిపించే సన్నివేశాన్ని, ఆమె జీవిత విధానాన్ని మనం ధ్యానించుకున్నాం. ఒక్కసారి ఈ మగ్దలేని మరియ కానీ, ఈ సలోమి కానీ, ఈ సూసన్న కానీ, యోహన్న కానీ, ఈ కొందరు స్త్రీలు కానీ ఆదివారం ఉదయకాలము ఏం పట్టుకొని వెళ్తున్నారు? ఎందుకు ఎందుకు ఆలోచించండి. ఎందుకు ఎందుకు చెప్పాలి, పెద్దలు చెప్పాలి. 3వ వచనం ఉంది. ఏంటిది? చదువు 3వ వచనం చదువు. ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. అంటే వీరి మనసులో ఏముంది? దేవుడు బ్రతికున్నప్పుడు వారితో మాట్లాడిన ఒక్క విషయం కూడా గుర్తులేదు. హల్లెలూయా. 24 గంటలు చేప నీళ్ళలోనే ఉంటుందట, 24 hours. కానీ ఏం పోదట? నీసుకంపు పోదట. అంటే వీళ్ళు యేసయ్యకు దగ్గరగా ఉన్నవాళ్ళు. యేసయ్య మాటలు ఆయన బ్రతుకున్నప్పుడు చాలా మాటలు జ్ఞాపకం చేశాడు. అయితే వీళ్ళకు ఏం ఆలోచన? ఆ డెడ్ బాడీకి, ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పూస్తాం, తిరిగి లేచాడన్న ఆలోచన కానీ నిరీక్షణ కానీ ఈ స్త్రీలకు లేదు.
దేహం కనిపిస్తలేదు. ఆ మరియ కూడా 20వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. మరియ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు మగ్దలేన మరియ ఆయన తోటమాల అనుకొని, అయ్యా మీరు యేసయ్య దేహాన్ని ఎత్తుకొని పోతే, ఒకవేళ తీసుకొని పోతే అది నాకు ఇవ్వండి, నేను మోసుకొని పోతా అంటది. అంటే సచిన శివమా యేసయ్య? బ్రతుకున్నప్పుడు ఎన్ని విషయాలు చెప్పాడు, ఎన్ని విషయాలు మాట్లాడాడు. అంటే పునరుత్థానం గురించి ఆ మార్తతో మాట్లాడిన మాటలు మర్చిపోయారు వీళ్ళు. వాళ్ళ తమ్ముడు చనిపోతాడు, 4 దినాలు అవుతుంది, తీసుకువెళ్ళి సమాధిలో పెడతాడు. నెమ్మదిగా యేసయ్య వస్తాడు. వస్తున్న సంగతి అర్థమైపోద్ది. మార్త పరిగెత్తుకొని వచ్చేస్తుంది. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే ఆ రోగం వచ్చినప్పుడు నా సహోదరుడు బ్రతుకు అంటాను. అంటే నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని మాట్లాడుతున్నాడు. కాదు, అప్పుడెప్పుడు పునరుత్థానంలో జరుగుతుంది కదా. అంటే పునరుత్థానమును నేనే, జీవమును నేనే. మార్త, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నడు సమాధి దగ్గరికి అని తీసుకొని వెళ్ళి అక్కడ చనిపోయిన లాజరును లేపాడు. వన్ వర్డ్ అన్నాడండి, పునరుత్థానమును నేనే, జీవమును నేనే. వాక్యము సాతానుగాడు అర్థము కానివ్వడు, లేఖనాలను అర్థం కానివ్వడు. 3.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈ స్త్రీలకు, శిష్యులకు, మిగతా వాళ్ళందరికీ. ఆయన చెప్పాడు. ఇప్పుడు 3వ వచనం కింద నుండి చదవండి. ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా ఆ, ప్రకాశమానమైన వస్త్రం ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలబడి ఉండిరి. అవును. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన సజీవుడు కదా, ఆయన మృతించాడు కదా, మీరు సమాధుల తోటలు వెతుకుతున్నారేంటి ఆయనను? అప్పుడన్నా లైట్ వెలగాలి కదా, వీళ్ళకు వెలుగుతలేదు. మళ్ళీ కంటిన్యూ చేద్దాం, చదవండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన బ్రతికున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పలేదండి? ఈ మనుషులు, ఈ ప్రజలు నన్ను సిలువేసి చంపుతారు, ప్రవచనాలు చెప్పలేదా? మోషే ధర్మశాస్త్ర గ్రంథం చెప్పలేదా? ప్రవక్తలు చెప్పలేదా? ఆ లేఖనాలను ఆయన నేర్పించలేదా? ఆ యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. లేఖనములయందు నిత్య జీవమున్నదని గ్రహించి వాటిని పరిశోధిస్తే అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాయి. హల్లెలూయా. అలాగూ యెషయా సాక్ష్యం ఇచ్చాడు, ప్రవక్త కదా. దావీదు సాక్ష్యం ఇచ్చాడు, ఏబేలు సాక్ష్యం ఇచ్చాడు. ఏబేలు మొదలుకొని బలిపీఠం మీద రక్తం చిందించిన జకర్య వరకు సాక్ష్యం ఇచ్చాడు. మోషే ప్రవచించాడు. ప్రవచన గ్రంథము పేతురు పత్రికలో దేవుని వాక్యము, ప్రవచన వాక్యము వేకువ చుక్క వలె మనకు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. పరిశుద్ధులైన ప్రజలను డమ్మీ చేయడానికి కారణం ఏంటంటే వాక్యం మీద శ్రద్ధ లేకుండా చేయడం, దేవుని ఆలోచన మీద శ్రద్ధ లేకుండా చేయడం. మనం ఎందుకు వస్తున్నాం మందిరానికి, ఎందుకు రక్షించబడ్డామో, ఏ పర్పస్తో మనల్ని రక్షించాడో ఆ పర్పస్ను మర్చిపోయాడు వీళ్ళంతే. స్త్రీలకు వందనాలు చెప్పాలి స్త్రీలకు, ఎందుకంటే వాళ్ళు ప్రభువును వదిలిపెట్టలేదండి, శిలువ దగ్గర వదిలిపెట్టలేదు, దేవుడు పరిచయం అయిన దగ్గర నుంచి మరణించేంత వరకు వదిలిపెట్టలేదు. అంటే ఆ ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమలో అసలు విషయాన్ని మర్చిపోయారు. హల్లెలూయా. జ్ఞానం మంచిదే,
మరి జ్ఞానం ఉన్న వ్యక్తికి ఆల్జీమర్ వస్తే ఎట్లా? ఆల్జీమర్ అంటే మతిమరుపు. మతిమరుపు వస్తే ఎట్లా? ఆ దేవదూతలు చూసి సజీవుడైన వాడిని మృతులలో వెతుకుతున్నారేంటి? సచిన శవాన్ని వెతికినట్టు వెతుకుతున్నారేంటి? ఆయన లేడు, ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. అప్పుడన్నా గుర్తించబడాలి కదా. కానీ కలవరపడుతూ ఉంటే ఇంకా క్లారిటీ చెప్పాడు. పాపిష్టులైన మనుషులు ఆయనను చంపితే 3వ దినము నాడు తిరిగి లేస్తాడని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము లేదా? హల్లెలూయా. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మీతో ఎన్నో విషయాలు దేవుడు మీతో మాట్లాడాడు. దర్శనాల ద్వారా మాట్లాడాడు, వర్తమానాల ద్వారా మాట్లాడాడు, స్వస్థపరచడం ద్వారా మాట్లాడాడు, బాగు చేయడం ద్వారా మాట్లాడాడు, సృష్టి ద్వారా మాట్లాడాడు, ప్రకృతి ద్వారా మాట్లాడాడు, భూకంపాల ద్వారా మాట్లాడారు. హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. హెబ్రీ గ్రంథకర్త 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్తాడు. ఆ మాటలు చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాటలంటే ఇష్టం, సాక్ష్యం అంటే ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం, ఆరాధన అంటే ఇష్టం, స్తుతి అంటే ఇష్టం ఉండాలి. అదే సమయంలో దేవుని మాటను ఆకలింపు చేసుకోవాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అర్థమైంది చెప్తే తొందర అర్థమైపోతుంది. ఉదాహరణకు ఈరోజు మీ పాపదో బాబుదో బర్త్డే. ఈరోజు స్పెషల్. ఎందుకంటే ఆ బర్త్డే అంటే మీకు సత్యాంత ఇష్టం, గుండెలో ఇష్టం ఉండదు అంటలేను నేను, ఎక్కువ ఇష్టం. కాబట్టి ఏర్పాట్లు ఎట్లుంటాయి? ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఆ బర్త్డే నువ్వు ఆధారం చేసుకుని మాట్లాడదాం. పిండి వంటలు కానీ, ఆహార పదార్థాలు కానీ, స్వీట్ కానీ, ఇంకా ఏమైనా అన్ని రకాల వన్ ఇయర్ బర్త్డే అనుకుందాం. అన్ని ఏర్పాట్లు, బంధువులు మీరు అందరూ పిలుస్తాం. అయితే ఫుడ్ మంచిగా వండిళ్ళు, అన్నీ చేసిళ్ళు, మంచి సెఫీతో కుక్తో చేపించేసిళ్ళు. అయితే తిన్నోళ్ళందరూ కక్కి గావరైపోయారు. ఎందుకు కక్కి గావరైపోయారు? తిన్నారు, 2 గంటలైంది, ఏం కాలే. కానీ ఎవరో చెప్పిళ్ళు ఆ కర్రీలో బల్లి పడ్డది. ఇటువంటి మంచిగా చెప్తారు అని. ఎప్పుడైతే బల్లి పడదానే వీళ్ళ మైండ్లో ఊహించుకున్నారు. అమ్మ బయటకు వచ్చేసి అందరి బయటకు వచ్చేసినాయి. ఎంతమంది? 200 మంది కక్కున్నారు. ఎవరో మీలాంటి వ్యక్తికి అసలు బల్లి పడలేదు. ఈ వ్యక్తులు తీసుకెళ్ళి 10 మందిని తీసుకెళ్ళాను, అన్ని టెస్ట్ చేస్తే ఏది లేదు, ఏ విషయ ప్రయోగం లేదు. 200 మంది టెస్ట్, ఏ విషయ ప్రయోగం లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం ఎక్కడొచ్చింది? చెప్పాలి. బల్లి పడింది అనగానే ఒక ఆలోచన ఉంటుంది కదా. మన తాత ముత్తాతలు చెప్పిందో, మనోళ్ళు చెప్పిందో, న్యూస్ పేపర్లు చూసిందో, అది పడింది అనగానే ఫస్ట్ వీళ్ళని హాస్పిటల్కి పంపించడానికి ప్రయత్నం చేయాలి. టెస్టులు చేస్తే తెలిసిపోతుంది. లేకపోతే ఆ ఫుడ్నన్నా, కర్రీనన్నా, వాటినన్నా టెస్ట్ చేయడానికి పంపాలి, తెలిసిపోద్ది కదా. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నా. దేవుని వాక్యము తాజా ఆహారము. హల్లెలూయా. తాజా ఆహారము. ఈ ఆహారము, ఫుడ్డు ఆ డేక్షలో ఉంటే సరిపోదు. ఆ డేక్షలో ఉన్న ఫుడ్డు ఆ ప్లేట్లలోకి వస్తే సరిపోదు. ప్లేట్లలోకి వచ్చిన ఫుడ్డు మన ఒంట్లోకి పోతే సరిపోదు. కానీ అది జీర్ణించుకుంటే తప్పకుండా ఆత్మకు శక్తి. యేసు ప్రభు అంటాడు, బ్రతికున్న దినాల్లో నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. దేవుని మాట ఎప్పుడు కడుతుంది. అందుకనే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే పాజిటివ్. దేవుని మాట ఎప్పుడైనా నెగిటివ్ కాదు. బైబుల్ అంతా పాజిటివ్. భయంతో ఉన్న వ్యక్తికి ఇంకా భయం పుట్టించదు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. మరణ పంచులో ఉన్న వ్యక్తికి మరణం గురించి భయం కలిగితే నీ మరణం ముళ్ళును కూడా నేను విరుస్తానని దేవుడు చెప్తాడు. ఏం కాదు, దేవుడు సాయం చేస్తాడు.
నువ్వు దేవుని మీద ఆధారపడు. డాక్టర్లు చేయగలిగింది చేసిళ్ళు, మిగతా వాళ్ళు చేయగలిగింది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. ఇద్దరు పిల్లలు, పాప బాబు. అయితే ఏమైపోయిందంటే ఇద్దరు చాలు అనుకున్నారు, కానీ మళ్ళీ దేవుడు గర్భం తెరిచాడు. అయితే ఇద్దరు పిల్లలను చూసిన వాళ్ళు, ఆ భార్యాభర్తలను చూసిన వాళ్ళు 100% నాతో సహా మళ్ళీ ఇంకొకరు ఎందుకు అనుకున్నాం. మళ్ళీ ఎందుకంటే బాబు ఉన్నాడు, పాప ఉంది, చాలు కదా. మాకు అనిపించింది అని, మన అభిప్రాయాలు వాళ్ళకి కావాలి కానీ జస్ట్. అయితే అనుకున్నారు, అయిపోయింది. ఈ మధ్య కాలంలో హాస్పిటల్లో చేయండి, నీరు లేదు అమ్మాయికి. కుటుంబ పరిస్థితులు కూడా అంత అధ్వానంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు కూడా అంత అధ్వానంగా ఉంది. బుట్ట కింద హాస్పిటల్ అంటే తొందరగా తెలుస్తుంది, నీకు నేమ్ కదా. వరంగల్ ప్రస్తుత హాస్పిటల్ గవర్నమెంట్ది కానీ. అయితే ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఒకరోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, నెలలు దాటిపోయినాయి నిండి. కానీ లోపలున్న బేబీ చచ్చిపోతుంది, పేద ప్రాణం మాత్రం కాపాడగలదు. పక్క హామీ ఇచ్చారు డాక్టర్లు. కానీ అబ్జర్వేషన్లు ఉంచారు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది. ఇక భర్త టెన్షన్ చూడాలి, వాళ్ళ తల్లిదండ్రుల టెన్షను, ఆ కుటుంబ సభ్యుల టెన్షను, ఆ చెల్లి టెన్షన్ చూడాలి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అవే ఫోన్లు వస్తున్నాయి అమ్మాయి దగ్గర నుంచి. ఆ పేరు సుమలత. ఫోన్లు వస్తున్నాయి. నేను ధైర్యం చెప్తున్నా, దేవుని కార్యాలే గుర్తు చేస్తాను. చాలా కేసులలో డాక్టర్లు చెప్పింది ఏది జరగలేదు. కొన్నిసార్లు నిజమే కావచ్చు, కానీ 2 తీర్లు చెప్పాను. ఒకటి, ఇద్దరైతే ఉన్నారు, ఒకవేళ బ్రదర్ మీ భార్య పెద్ద ప్రాణం కాపాడబడాలి, కానీ మనం మాత్రం లోపల ఉన్న బేబీ కూడా బ్రతకాలని ప్రార్థన చేద్దాం. డాక్టర్ల వర్షంలో వాళ్ళు చెప్తున్నారు ఈ లోపల ఉన్న బేబీ బతకదు, ఇవి మాత్రం బతికిస్తామంటున్నారు. మళ్ళీ 2 రోజులకు ఆ నొప్పులు వస్తున్నాయట, కానీ డెలివరీ అయితే లేదు. ఈమె ప్రాణం పోయి ప్రాణం వచ్చాడు. ఇక ఆ 2 రోజులు భయంకరమైన టెన్షన్. 7వ తారీఖు నాడు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి 12 గంటల తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినాం. బ్రదర్కి ధైర్యం చెప్పినా, సిస్టర్కి ఫోన్లో ధైర్యం చెప్పినాం. తెల్లవారి 12 గంటల వరకు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. 3 కిలోలట అబ్బాయి, నార్మల్ డెలివరీ. గట్టిగా చప్పలు కొట్టండి, హల్లెలూయా. హెల్దీగా ఉన్నాడు. అంటే మనం ఏం చేసినాము, చావుల గురించి చెప్పి భయపెట్టలేదు. పలానాళ్ళకి ఇట్లయింది, పలానాళ్ళకి ఇట్లయింది, వద్దు వద్దు అంటే కడుపుంచుకుని ఆయన ప్రాణం మీదుగా తెచ్చుకునేది అంటారు కదా, చెప్తారు కదా. ఈ దరిద్రపు చెప్పొద్దు. హల్లెలూయా. యేసయ్య పిల్లలు మాట్లాడితే 10 నిమిషాలు చనిపోయేటోడు 10 సంవత్సరాలు బ్రతకగలగాలి. అందుకే విశ్వాసము, విశ్వాసి కాదు, మాట్లాడే ప్రతి మాట ఫెయిత్, ఇది కావాలి. నేను చాలాసార్లు చెప్పేది అదే. నువ్వు మారక ముందు నీ మాట మారాలి, నీ మాటకు ముందు నీ థాట్ మారాలి. క్రైస్తవం అంటే భక్తి చేసేది కాదండి, అది లైవ్, రియల్గా. ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామో అది కూడా అంతే. ఈ మిడిమిడి జ్ఞానంతో ఈ ప్రాపంచిక విషయాలను మన మనసులో నింపుకొని ఇదే శాశ్వతం అనుకొని బ్రతికేది కాదు. రేపొద్దున యుగాలు ఆయనతో ఉండాలి అంటే ఆ పునరుత్థానుడైన శక్తి నీకు తెలియాలి, ఆ పునరుత్థానము బలం ఏంటో నీకు తెలియాలి, ఆ వాక్కులో ఉన్న జీవం ఏంటో తెలియాలి. ఎందుకంటే మనం క్షయ బీజము నుండి వచ్చిన వాళ్ళము కాదు, అక్షయ బీజము నుండి వచ్చాము. ఆయన వాక్కు అక్షయ బీజము. ఆయన భూమి మీద ఉన్నప్పుడే చెప్పిన మాట, భూమి ఆకాశము సమస్తము గతిస్తాయి, కానీ నా నోటి నుండి వచ్చిన మాట పొల్లైనను సున్నైనను ఒట్టిగా నేల కొరగదు. నా నోటి నుండి వచ్చిన మాట అది కార్యము చేస్తుంది, అంతే. అద్భుతం జరిగిందా లేదా? హల్లెలూయా. నేను చెప్తుంటే పాస్టర్ని కాబట్టి నేను చెప్తున్నాను అనుకున్నారు. అలాగూ కొన్ని సాక్ష్యాలు చెప్పాను. హల్లెలూయా. నేను వాక్యాన్ని నమ్ముతున్నా, నాకేదో భక్తి ఉన్నదని చెప్పట్లేదు. నేను దేవుని లేఖనాన్ని నమ్ముతున్నా, నా అనుభవాన్ని నమ్మట్లేదు. అలాగూ లేఖనాన్ని నమ్మి ఏ కుటుంబం గురించి ఏ విషయాలు చెప్పానో ఆ కుటుంబాలన్నీ ఆశీర్వదించబడ్డాయి, ఆ గృహాలన్నీ కట్టబడ్డాయి. కారణము నేను కాదు, ప్రభువే. ఎందుకంటే నేను ఆయన వాక్కును నమ్మి చెప్పాను కదా. హల్లెలూయా. అలాగని నేను చెప్పినట్టు జరిగిందని వాళ్ళకు మాటి మాటికి ఫోన్ చేయలేదు ఈరోజు వరకు. కాకపోతే నిన్న సాయంకాలం చిన్నపిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళారా, ఎట్లున్నాడని అడిగి తెలుసుకున్నాను.
కొంతమంది ద్వారా దేవుడు ఏమైనా మేలు చేస్తే ఇక వాళ్ళకు ఆ మేలును బట్టి నువ్వు ఇది చేయాలి బ్రదర్, నువ్వు ఇది చేయాలి సిస్టర్ అని వాళ్ళు ఆ పాస్టర్ మీదకో ఆ సంఘం మీదకో సహోదరు ఇట్లా మొబలైజ్ చేస్తూ అంటారు దాన్ని. ఇది దేవుని పద్ధతి కాదు అంట నేను. ఇది దేవుని విధానము కాదు. యేసులో వాక్యములో స్థిరపరచాలి. బండ మీద కట్టిన ఇల్లు అది పడిపోదు. వాన కురిసినా, వరదలు వచ్చినా, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు ఏదొచ్చినా విశ్వాసం తగ్గొద్దు. క్రీస్తులో వాక్యములో వీళ్ళు ఇన్ని విషయాలు తెలుసు కదా, కానీ దేవదూతలు కనిపించి ప్రత్యక్షమై అంటే దేవదూతలు దిగి వచ్చి చెప్పాల్సి వచ్చింది. హల్లెలూయా. మళ్ళీ దేవుని మాటలు గుర్తు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, కన్ఫ్యూజన్లో భక్తిని చేస్తున్నావా, క్లారిటీతో భక్తిని చేస్తున్నావా? పేరుకు మాత్రమే మందిరానికి వస్తున్నావా, నిజంగా క్రీస్తును కలిగి నువ్వు జీవిస్తున్నావా? లేఖనాలు నీకు అర్థమవుతుందా? దేవుని ఆలోచన నీకు అర్థమవుతుందా? నేనేదో గజిబిజి చెప్పట్లేదు, చిన్నదే, ఒక్కటే పట్టుకో, ఒక్కటే పట్టుకో. బైబిల్లో ఒక్క వన్ వర్డే పట్టుకొని దాని ప్రకారం జీవించు. ఆటోమేటిక్గా ఇంకొకటి నీకు తెలుస్తుంది, దాన్ని పట్టుకొని జీవించు. నేను ఎక్కడికన్నా కొత్తగా వెళ్తే అడ్రస్ తెలియకపోతే పాస్టర్ గారు ఎక్కడికైనా పంపించేది కొత్తగా అంటే ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ అడ్రస్ ఎలాగో అలాగో నేను దొరకబట్టుకున్నాను. ఎందుకంటే ఇస్త్రీ షాప్ ఎక్కడ, కిరాణా షాప్ ఎక్కడ, ఇప్పుడు పోతుంటే ఆ షాప్ పేరు ఏంటి, అవన్నీ చూసుకునేది. ఇక నెక్స్ట్ టైం ఈజీ అయ్యేది. ఎందుకంటే ఏంటంటే ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకుంటే ఈజీ. బైబిల్లో ల్యాండ్ మార్క్ నీ ఆత్మే. హల్లెలూయా. నీ ఆత్మే. ఆయన వాక్కు మన ఆత్మకు విశ్వాసము లంగర్ లాంటిది. మన ఆత్మకు ఈ ఫెయిత్ ఇప్పుడు చెప్పాలి. మీరు 24 గంటలు ఎలాంటి సంభాషణ మీరు వింటున్నారు, ఎలాంటి వాటిని చూస్తున్నారు, అది మీలో ఉన్న విశ్వాసాన్ని అది ఏం చేస్తుందంటే కోళ్ళను గంప కింద గంపినట్టు గంపేస్తుంది. మీ జ్ఞానాన్ని కూడా కప్పేస్తుంది. ఒక్కసారి చూడండి, అదే 24వ అధ్యాయంలో 19వ వచనం చదువుకుందాం. అదే 24వ అధ్యాయం లూకా సువార్త. ఆయన అవి ఎవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చి సంగతులే, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎత్తును ప్రజలందరి ఎత్తును క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. ఓకే, అక్కడ ఆగుదామా? ఇటు చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక అద్భుతమైన కన్ఫ్యూజన్ ఉంది. హల్లెలూయా. వీళ్ళు శిష్యులే. క్లోయోపా అనేటోడు యేసయ్య శిష్యుడే. ఈ 12 మంది శిష్యులు కాబట్టి చాలామంది శిష్యులు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాయించబడలేదు. అయితే వీళ్ళు యెరూషలేమును విడిచి వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. యెరూషలేమును విడిచి వెళ్ళిపోతున్నారు. రెండోది ఏంటంటే యేసయ్య వారి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే 18 లేక చదువు, వారు సంభాషించుకొనుచుండగా యేసు వారితో కూడా నడిచిన, దానిపైన ఉంటుంది వచనం. ఏ వచనం అది చెప్పి చదువు. 14వ వచనం. ఓకే, చదవండి బ్రదర్. జరిగిన సంగతులను గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీ ఫ్యామిలీ అంతా ఏం డిస్కషన్ చేస్తారు? భార్య భర్తలు ఏం డిస్కషన్ చేస్తారు? ఏం సంభాషిస్తారు? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఏం సంభాషిస్తే దాని సంబంధమైన స్పిరిట్ ఎక్కడికి వస్తుంది.
భయం గురించి ఆలోచిస్తూ మాట్లాడుతూ సంభాషిస్తున్నాడు అనుకో, ఆ స్పిరిట్ ఆడికి వచ్చేస్తుంది. దరిద్రం గురించి, ఇతరుల గురించి, వాటి గురించి ఆలోచిస్తూ సంభాషణ, ఆ స్పిరిట్ వచ్చేస్తుంది. నువ్వు క్రీస్తు గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన కార్యాల గురించి సంభాషిస్తూ ఆలోచిస్తూ ఉంటే యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. పునరుత్థానుడైన యేసు, చావును చంపి తిరిగి లేచిన యేసు, మరణాన్ని జయించిన యేసు. కానీ యేసయ్య వాక్యం మాట్లాడుతున్నారు, యేసయ్య వాక్యం యేసయ్యగా చెప్తున్నారు. ప్రవక్తలు, మోషే వీళ్ళంతా ప్రవచించిన అవన్నిటి ప్రకారము ఆయనను సిలువకే చంపుతారు. 3వ దినం, ఇప్పుడు నేటికి ఆయన చనిపోయి 3 దినాలైంది, నీకు ఒక్కడికే తెలియదా అంటే, వాక్యం తెలిసినా, లేఖనాలు తెలిసినా, జ్ఞానం ఉన్నా, మేధావులైనా, వాక్య పరిజ్ఞానం ఉన్నా, వాళ్ళ హృదయానికి యేసయ్యకు సంబంధం లేకుంటున్నారు. హల్లెలూయా. అంటే ఫెయిత్ ఏమైపోయింది? విశ్వాసం ఏమైపోయింది? లేఖనాలు, నోటితో చెప్పే లేఖనాలు నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు ఇన్ని లేఖనాలు చెప్పిన వాళ్ళు 3వ దినం అంటే ఈ పాటికి లేచి ఉండాలి అని అన్నారా వాళ్ళు? ఆయన లేస్తానన్నాడు కదా, 3 రోజులు అయిపోయింది, ఈ పాటికి ఆయన లేచి ఉండాలి అన్నారా యేసయ్యతో, మహిమస్వరూపుడు యేసయ్యతో? ఎందుకు ఇన్ని గుర్తుపెట్టుకున్నారు? అది ఎందుకు గుర్తుపెట్టుకోలేదు అంటే సైతానుకు తెలుసు, ఏది గుర్తుపెట్టుకుంటే నీ జీవితం మారుతుందో, ఏది గుర్తుపెట్టుకుంటే నీ బ్రతుకు మారుతుందో, ఏది గుర్తుపెట్టుకుంటే నువ్వు ఆత్మ సంబంధిగా మారుతావో, ఏది గుర్తుపెట్టుకుంటే పరిశుద్ధాత్మ బలము నీ మీద కమ్ముకుంటుందో, ఏది గుర్తుపెట్టుకుంటే ఆదిలో అనాదిలో ఉన్న ఆయన సంకల్పమైన ప్లాన్ నెరవేర్చబడుతుందో, ఏది గుర్తుపెట్టుకుంటే సైతాన్ రాజ్యం కూలిపోతుందో, ఏది గుర్తుపెడితే నువ్వు భౌతిక జీవితంలో, శారీరక జీవితంలో ఆ దేవునికి అయిష్టమైన ప్రతిదాన్ని జయించగలుగుతావో, ఏది గుర్తుపెట్టుకుంటే లోకాన్ని, పాపాన్ని జయించగలుగుతావో అదే గుర్తుపెట్టుకోనివాడు. హల్లెలూయా. మంచి గుర్తుండేయండి, మంచి గుర్తుండవు. యోసేపుని వెళ్ళి అడుగు ఒకసారి, నేనేం పొరపాటు చేయలేదు, మా అన్నల గురించి మా డాడీకి చెప్పాను, ఎందుకంటే డాడీ గొప్ప వ్యక్తి కదా, యాకోబు ఇజ్రాయెల్గా మార్చబడ్డాడు కదా, తండ్రికి తగ్గట్టు మేము ఉండాలి పిల్లలము అని చెప్పాను. మా అన్నలకు అది నచ్చలేదు, నన్ను గుంటలో పడేశారు, కలలు గంటోడు అని పేరు పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు. అయినా ఆ ఇబ్బందిని నా హృదయానికి తీసుకోలేదు, నా మనసుకు తీసుకోలేదు, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కుమారుని, ఆయన కుమార్తెను, ఎందుకంటే నాకు దర్శనాల వరం ఉంది, ఆయన సంకల్పం నాకు తెలుసు, ఆయన చిత్తం నాకు తెలుసు, ఆయన మనసు నాకు తెలుసు. అన్నలకు వాళ్ళకు ఆయాసం అనిపించి నేను చెప్పింది నిజం చెప్తే, సత్యం చెప్తే వాళ్ళు జీర్ణించుకోలేక, సరి చేసుకోలేక వాళ్ళు నా మీద ఇంత అక్కస్తో రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ గుంటలో కూడా నాతో ఉంటాడు, బాధలో కూడా నాతో ఉంటాడు. నేను తీసుకొచ్చిన ఫుడ్డు నా కళ్ళ ముందు తిని నన్ను గుంటలో పడేశారు. నేను చూస్తుండగానే చిన్నోన్ని, సొంత తమ్ముడిని నన్నే డబ్బులకు అమ్ముకున్నారు 30 వెండి నాణాలకు. అక్కడికి వెళ్తే పశువులు కొనడం చూసాం, కానీ మనుషులు కూడా ఒక ఎత్తు మిద్దె లాంటి దాని మీద నిలబెట్టి డ్రైవర్ మీద ఉంచి షెడ్ తీసేసి ఆ రెక్క బొక్క అవంతా చూసి పని చేయగలుగుతాడా, పనికి పెట్టుకోవచ్చా ఈ మనిషి అని ఏరి కోరి పోతిఫర్ నన్ను తీసుకొని వెళ్తే, అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాతో ఉండడం వలన ఈ కష్టాలు నేను గుర్తు చేసుకోలేదు, ఈ కన్నీళ్ళని నేను గుర్తు చేసుకోలేదు. కానీ ఈ సమయంలో కూడా దేవుడు నాతో ఉన్నాడు, ఈ పరిస్థితిలో కూడా యేసయ్య నాతో ఉన్నాడు, యెహోవా దేవుడు నాతో ఉన్నాడు. నా రక్షణ గొప్పది, నా ఆత్మీయ జీవితం గొప్పది, నా విశ్వాసం గొప్పది, ఆయనతో నడిచిన అనుభవాలు నాకు ఉన్నాయి, ఆయన దర్శన వరం నాకు ఉంది. మా అమ్మ నాన్నకు, మా అన్నదమ్ములు చెప్తే అమ్మ నాన్న కొంచెం గద్దించారు, కానీ దేవుడు చూపించాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు పిలిచాడు, దేవుడు దర్శించాడు. దాన్ని నేనేం చేయలేను కదా. కానీ దీని మీద అవిశ్వాసం రానియ్యను. నీ విశ్వాసం మీద అవిశ్వాసం రానివ్వకు. నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, దాని మీద అవిశ్వాసం రానివ్వకు. నువ్వు తీర్మానం తీసుకున్నావు కదా, అవిశ్వాసం రానివ్వకు. నువ్వు దేవుని పని చేస్తున్నావు కదా, అవిశ్వాసం రానియకు. నువ్వు సమర్పించుకున్నావు కదా, దాని మీద అవిశ్వాసం రానియకు. నీ భక్తి జీవితం మీద అవిశ్వాసం రానియకు. నీ ప్రార్థన జీవితం మీద అవిశ్వాసం రానివ్వకు. నీ వాక్య ధ్యాన జీవితం అవిశ్వాసం రానియకు. అవి దేవుని వలన, దేవుని ద్వారా ఇంత జ్ఞానంలోకి, ఆత్మీయ అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోకి ఆయన వలన, ఆయన ద్వారా వచ్చావు. కానీ గతాన్ని గుర్తు చేసుకోకు. ఏం చేశాడు తెలుసా? అక్కడ ఉంటే ఆటంకం ఎదురైంది, చెయ్యని నేరం మోపితే జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ జైలు అధికారి ఈ మనిషిని చూసి ఈ ఖైదీల మీద హెడ్గా నిలబెట్టాడు. కానీ ఒక ఇద్దరు వ్యక్తులు, ఒకడేమో సంతోషంగా ఉన్నాడు, తెల్లవారు ఇంకొకడేమో బాధతో దిగాలుగా ఉన్నాడు. దిగాలుగా ఉండడం అంటే ఏంటిది? లోపల బాధ ఉంటే మనసు అట ముఖానికి
ఇండెక్స్ అట. హల్లెలూయా. అంటే లోపల సంతోషం ఉంటే ముఖం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది. అసలు ఏదో నిరాశ ఉంటే ఈ ముఖం, ఈ కళ్ళల్లో సావుకలు ఉంటుంది. సావుకలు అంటే వాటి జీవం ఉండదు. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలకి ఎప్పుడు జీవం ఉండాలి. హల్లెలూయా. అసలు వీళ్ళకి ఏం బాధలు లేవో అనుకోవాలి జనాలు. ఆశ్చర్యపోవాలి, నువ్వు అంతుపట్టొద్దు, అసలు అర్థమే కావద్దు. గట్టిగా చెప్పలు కొట్టండి. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే డంకి ఈ సండే స్కూల్ టీచరు డంకి గురించి చెప్పిందట. అమ్మా ఈ గాడిద ముఖం చూస్తే దీనంగా దిగాలుగా, నాకు ఎందుకో దీనత్వం లెక్క అనిపిస్తామంటే, అరే ఒక్కసారి దాన్ని వెనక్కి వెళ్ళురా, పళ్ళు రాలుతాయి. కళ్ళతో దంతది కదా, పళ్ళు రాలుతాయి. అంటే ఈ దీనత్వం అనేది ఇది మన ముఖం ఇండెక్స్ అన్నట్టు. అంటే లోపల లేకపోయినా నటించడు కాదు. లోపల సంతోషం ఉంటే సంతోషం, లోపల విశ్వాసం ఉంటే విశ్వాసం, లోపల భక్తి ఉంటే అది. అందుకనే మీ ఫ్యామిలీలో కానీ, మీ ఇంట్లో కానీ, మీరు ఇంకా పనిచేసే స్థలంలో మీరు వెళ్తున్న చోట కానీ, ఎక్కడ ఉన్నవాడు ఎవరు కూడా మిమ్మల్ని పలకరించి అసలు ఏమైంది అట్లున్నావు అని ఎవ్వరు అడగద్దు. హల్లెలూయా. అడగద్దు, ఏర్పడనివ్వద్దు. ఎందుకు? గొప్ప ప్రభు నీలో ఉన్నాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు నీలో ఉన్నాడు. మరణములో నుండి జీవంలోకి నడిపించిన యేసు నీలో ఉన్నాడు. సాతాను యొక్క అధికారము నీ మీద నుండి, శాపం అధికారము నీ మీద తొలగించి నిన్ను కని తనకు సొత్తుగా చేసుకున్న యేసే నీలో ఉన్నాడు. నీలో ఉన్న యేసు బలహీనుడు కాదు, నిరుత్సాహంగా ఉండడు, ఉసూరుమంటూ ఉండడు. హల్లెలూయా. బైబిలే చెబుతుంది, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె అలేక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక సాగిపోతారు, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. కానీ యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు, హల్లెలూయా, ఆ ఆశ, ఆ విశ్వాసము, ఆ సమర్పణ, ఇది యోసేపు లోపల కనిపిస్తుంది. అమ్మ నాన్నకు దూరమైన డిస్కరేజ్ కాడు. సొంత అన్నదమ్ములు చేతిలో ఉన్న సద్దిని తీసుకొని గుంటలో పడేసిన కంగారు పడడు. ఎందుకు? నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును. ఈ కష్టాల కంటే, వచ్చిన బాధల కంటే, ఉన్న అన్నదమ్ముల కంటే, అక్కచెల్లెల కంటే, తల్లిదండ్రుల కంటే, ఫ్యామిలీ మెంబర్స్ కంటే, నా ప్రాణం కంటే, నా ఆరోగ్యం కంటే, నా జ్ఞానం కంటే, నా ఉద్యోగం కంటే, నా ఆస్తిపాత్రల కంటే, నా భూములు జాగలు బిల్డింగ్ల కంటే నాలో ఉన్న యేసు గొప్పవాడు. అది నాకు తెలుసు. నేను జీర్ణించుకున్నాను. ఆ చిన్న వయసులోనే, ఆ 17వ ఏటనే, ఆ 17 సంవత్సరాల వయసులోనే అంత మెచ్యూర్ అండి. అందుకని పిల్లలను ఆలోచింపజేయండి. నేను చెప్తే వినాలని చెప్పకండి, వాళ్ళను ఆలోచించేటట్టు మాట్లాడండి. తల్లిదండ్రులుగా మన మిస్టేక్ ఏంటంటే మనం వాళ్ళ మీద అజమాయిషి చేస్తాం. ఆలోచింపజేయాలి, వాళ్ళ ఆలోచన వైఖరిని మార్చాలి. కష్టంతో కూడుకున్న పనే, చాలా ఇబ్బందే. కానీ ప్రార్థనతో దేవునితోనూ ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా సాధ్యమవుతాయి. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళిద్దరు చెప్పేశాడు, బాబు 3 రోజుల్లో నీకు డ్యూటీ వస్తుంది, 3 రోజులలో ఏమనుకోకు, 3 రోజులలో మాత్రం నువ్వు చనిపోవచ్చు అన్నాడు. ఆ తర్వాత 3 రోజులలో వీనికి ఉద్యోగం వచ్చింది. 3 రోజులలో వీడు చిరచ్ఛేదనం చేయబడ్డాడు, వృద్ధి చేయబడ్డాడు. కానీ ఈ ఉద్యోగం వచ్చేటోనికి చెప్పాడు, ఏమన్నా, నీకు ఉద్యోగం వస్తుంది, మళ్ళీ నువ్వు గిన్నెస్తావు రాజుకు, అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నా లోపల ఏ పొరపాటు లేదు, చిన్న చిన్న సమస్యల వలన నేను ఇక్కడి దాకా వచ్చాను. నేను ఈ గంజి రూములో ఈ ఖైదీలతో, ఈ నరహంతకుని కాదు, రౌడీ సీటర్ని కాదు, నేను దొంగను లంగను కాదు, నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాకు ఈ ఇబ్బంది వచ్చింది, దేవుళ్ళో జీవించినందుకు మా సొంత వాళ్ళే మమ్మల్ని కాదన్నారు అని ఆ వ్యక్తి ఎప్పుడైతే చెప్పాడో, ఈ వ్యక్తి ఇప్పుడు చాలాసార్లు మంచిది మర్చిపోతారా, చెడుది మర్చిపోతారా చెప్పండి? ఇంకా మీకు అర్థం, మేలు మర్చిపోతారా, కీడు మర్చిపోతారా? చెప్పాలి. మేలే మర్చిపోతాం. ఎందుకు మర్చిపోవాలండి మేలును? హల్లెలూయా. మంచిని ఎప్పుడు మర్చిపోవద్దు. వీడికి డ్యూటీ రాగానే, డబ్బులు చేతి నుండి అగుపడగానే, ఉద్యోగం ఎక్కగానే, రాజు గిన్నిచ్చే ఆ స్థాయికి రాగానే మనోడు మర్చిపోయాడు. 2 జైల్లో ఉన్నారు ఇప్పుడు, దోస్తులు అప్పుడు 2 జైల్లోనే ఉన్నారు. కలలు పడ్డాయి, కళలు బాగుని చెప్పాడు, 3 రోజులలో ఉద్యోగం వస్తాయంటే వచ్చేసింది.
కానీ రాజుకు గిన్నె కీ పర్సన్ కదా, పిఏ కదా, పర్సనల్ పిఏ కదా నువ్వు. రాజు తాగే గిన్నెను నువ్వు అందిస్తున్నావు అంటే చాలా కీ రోల్. ఇప్పుడు దగ్గరగా ఉన్న వ్యక్తి రాజు కాదంటాడండి. నీ పూచీకత్తుతో విడిపించవచ్చు. నిజంగా ఆయన చూస్తే నీతిమంతుడయ్యా, చెప్పలేదు, మర్చిపోయాడు. నువ్వెంతమందికి ఎన్ని రకాలుగా నువ్వు సహాయం చేశావో, ఎన్ని కుటుంబాలను, ఎన్ని గృహాలను నువ్వు కట్టడానికి దేవుడు నేను వాడుకున్నాడో, ఎన్ని కుటుంబాలను, భార్య భర్తలను నువ్వు నిలబెట్టావో, మీ అన్నదమ్ములను, మీ అక్కజలను ఎన్ని రకాలుగా నువ్వు ముందుకు నడిపించావో నిన్ను గుర్తించరు. హల్లెలూయా. గుర్తించకపోగా నువ్వు కష్టకాలంలో ఉంటే నీ వైపు ఇట్లా కన్నెత్తి కూడా చూడరు. అసలు ఏం జరిగిందని కూడా నిన్ను అడగరు. హల్లెలూయా. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇన్ని మేలు చేసినాం కదా, మా మామని ఇంట్లో చూసుకున్నా, మా అత్తని ఇంట్లో చూసుకున్నా, మా కోడల్ని ఇంట్లో చూసుకున్నా, మా బిడ్డ ఇంట్లో చూసుకున్నా, మా పిల్లల్ని ఇంట్లో చూసుకున్నా, మా తల్లిదండ్రుల ఇంట్లో చూసుకున్నా, మా అమ్మ నాన్న ఇంట్లో చూసుకున్నా, ఈ మేలు పొందిన వాళ్ళే ఏకుమేకై ఆ గుండెలో మేకు దిస్తాను అంటే మనం ఏమనుకోవాలి తెలుసా? దేవునికి తెలియకుండా ఏది జరగదు. వాక్యం తెలుసు కదా. హల్లెలూయా. యేసయ్యకు తెలియకుండా ఏది జరగదు. అది ఏదైనా, వ్యక్తులు ఏదైనా, పాస్టర్ కావచ్చు, సంఘం కావచ్చు, విశ్వాసులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, అది ఏదైనా క్రీస్తులో ఉన్న సరళత నుండి, విశ్వాసం నుండి, ఆ భక్తి జీవితం నుండి, ఆ కలతలు కలవరం లేకుండా నెమ్మదిగా, సంతోషంగా, ఆనందంగా, సరళంగా ఉన్న ఆ జీవితము డిస్టర్బ్ అవుతుంది అంటే మనుషులు కారణం కాదు, వ్యక్తులు కారణం కాదు. కొన్నిసార్లు మన అజ్ఞానం, కొన్నిసార్లు మన తెలివి తక్కువతనం, కొన్నిసార్లు విశ్వాసం లేకపోవడం, కొన్నిసార్లు ప్రార్థించకపోవడము, ప్రభుతో మనము జీవించకపోవడము, ఇన్ని కష్టాలు యోసేపు జీవితంలో ఎదురైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ విధంగా డిస్టర్బ్ అయ్యాడా? ఆరంభంలో చెప్పినట్టు ఎప్పుడు ఈ మెదడును వాడలేదు, జ్ఞానాన్ని, తెలివిని, అనుభవాన్ని, బుద్ధిని వాడలేదు. ప్రజలు, ప్రపంచం, కుటుంబాలు, గృహాలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరూ ఈ బ్రెయిన్ను వాడినంత ఈ హృదయాన్ని వాడరు. అందుకే కష్టాలు, అందుకే నష్టాలు, అందుకే బాధలు. అందుకే ప్రశాంతంగా ఉండండి. హల్లెలూయా. జీవితాలలో చాలా లాస్ అయిపోతున్నారు. ఈ ప్రపంచం మంచిది కాదండి. ప్రపంచాన్ని చూసి పోటీ పడకండి, మంచోని చూసి పోటీ పడండి. గెలిసేవాడిని చూసి పోటీ పడండి, వానిలాగా నేను గెలవాలి అని. నిలబడ్డోని చూసి పోటీ పడండి, నేను నిలబడాలి. ఎదిగినోని చూసి పోటీ పడండి, ఆ వ్యక్తిలాగా నేను ఎదగాలి. మారినోని చూసి పోటీ పడండి, ఆ మనిషిలాగా నేను మారాలి దైవికంగా. ఈ పోటీ కావాలి, కానీ ప్రపంచ సంబంధమైన పోటీలు ఎక్కువ ఉన్నాయి మనకు. హల్లెలూయా. ఏం చేశాడో తెలుసా? నువ్వు కంగారు పడకు, నువ్వు ఇబ్బంది పడకు. నీ భార్య కాదన్నా, నీ భర్త కాదన్నా, నీ పిల్లలు కాదన్నా, మీ అమ్మ నాన్నలు కాదన్నా, మీ అత్తమామలు కాదన్నా, మీ కడుపున పుట్టిన పిల్లలు కాదన్నా, మీ తోబుట్టువులు కాదన్నా, సంఘం కాదన్నా, సేవకులు కాదన్నా, ఎవ్వరు కాదన్నా, యేసయ్య మాత్రం ఏమంటుందా? నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రము తోసివేయను. వీళ్ళందరినీ ఎందుకు ఎక్కువ వ్యతిరేకంగా చెప్తున్నారో తెలుసా మీకు? నువ్వు దేవునికి చాలా దూరం అయ్యావు, నీకు తెలియదు. హల్లెలూయా. నీకు తండ్రే కనిపిస్తాడు, నీకు భార్య కనిపిస్తుంది, నీకు పాస్టరే కనిపిస్తాడు, నీకు విశ్వాసులే కనిపిస్తాడు, నీ పై ఆఫీసరే కనిపిస్తాడు, తోటి కొలిక్సే కనిపిస్తాడు. కానీ విశ్వాసి, నేను దేవునికి ఎక్కడనో కొంచెం దూరం అయ్యాను. ఈ ఎక్కడ దూరం అయ్యాను? దగ్గర అవ్వడం కొరకే. ఎందుకంటే చెప్తే వినవు కదా. అన్ని డోర్స్ క్లోజ్ చేస్తే, ఇప్పుడు పాకిస్తాన్ కాలబేరానికి వస్తే నిన్న 5 గంటలకు యుద్ధం రాజీ పడ్డారు తెలుసా? క్లోజ్ చేశారు, అన్నీ దిగ్బంధం చేశారు. ఇండియాలో ఉన్న తెలివైన నిర్ణయం ఏంటంటే ఉగ్రవాదుల మీదనే దాడి చేశారు. ప్రతీకార చర్య కాదది. ఎవరైతే మూర్ఖులో వాళ్ళ స్థావరాలనే లేపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏం చేశారు? ఉగ్రవాది అనే వ్యక్తికి మానవత్వం అనేది ఉండదు. వాడు సామాన్య పర్యాటకులను, ప్రజలను, భారతదేశ ప్రజలను వాళ్ళు చంపారు. మనకి అన్యాయం జరిగింది కదా అని ఆ పాకిస్తాన్ మీద రివెంజ్ తీర్చుకోలేదు, కాకపోతే దిగ్బంధం చేశారు. చంపలేదు, కాకపోతే ఉగ్రవాదుల మీద దాడి చేసి ఆ స్థావరం మీద దాడి చేశారు.
ఆ తర్వాత నిజంగా అది శుభసూచకమే రాజీ పడడం అనేది. వాళ్ళు కాళ్ళ బేరానికి వస్తే మన ఇండియా ప్రధాని ఏం చేశాడు? విరమించాడు యుద్ధాన్ని. మూర్ఖంగా ప్రవర్తించలేదు. అంటే దీనివలన ప్రధానమంత్రికి ఏం కాదు, ఆ ప్రధానమంత్రికి ఏం కాదు, వీళ్ళకి ఏం కాదు, మధ్యలో ప్రజలు ఆర్థిక మాంద్యం వస్తుంది, అన్నిటి పెరిగిపోతాయి. ఇప్పటికే పుట్టెడు అప్పులతో ఉన్నది భారతదేశం అంతా, అన్ని రాష్ట్రాలు. అంటే తెలియకుండానే జనజీవన స్రవంతి స్ట్రక్ అయిపోతుంది. 30 రూపాయలు ఉన్న పెట్రోలు ఈరోజు 110 రూపాయలు, 120 రూపాయలు అయింది. అన్ని ధరలు, నిత్యావసర సరుకులు పెరిగిపోతాయి. తెలియదు. అందుకే నేను మొన్నను ఇక్కడ ప్రేర్ చేశాను, ప్రభువా యుద్ధం ఆగిపోవాలి. హల్లెలూయా. యుద్ధం ఆగిపోవాలి. శత్రుత్వాన్ని రద్దు చేసేది సమాధానమే. అందరం మనుషులమే. మన ఆత్మలో సమాధానం రావాలంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది, మీకు తెలియదు. ఆ యుద్ధం వేరు, ఈ యుద్ధం డేంజర్. ఒకనే ఇంట్లో ఉంటాం, ఒక కుటుంబంలో ఉంటాం, ఒక గృహంలోనే ఉంటాం, ఒక కంచంలోనే తింటాము, కానీ మనసులు కలవవు, హృదయాలు కలవవు. ఇద్దరు భార్య భర్తలు ఉంటారండి, రాత్రి పడుకుంటారు. ఎట్లా పడుకుంటారు? ఈమె ఇటు తిరిగి పడుకుంటుంది, ఈయన ఇటు తిరిగి పడుకుంటాడు. మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందండి? ఆలోచించండి, ఎంత గ్యాప్ ఉంటుంది? కారణం ఏంటిది? ఆలోచనలో చాలా గ్యాప్ ఉంది, చాలా గ్యాప్. అంటే నీవు దేవునికి దగ్గర అవ్వాలి. దేవునికి దగ్గరైన వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా అందరికీ మేలు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒక్కరన్నా అతను అర్థం చేసుకున్నారా? చివరికి వీడు ఉద్యోగం పొందినాడని అర్థం చేసుకున్నారా? ఒకసారి దేవుని దృష్టిలో నువ్వు పడితే, నువ్వు అలాగే దేవునితో కలిసి నువ్వు ముందుకెళ్తున్నావు కదా, చాలు. ఇక పరీక్ష కాలం ముగించేస్తాడు. హల్లెలూయా. దీవించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అయిపోయింది. ఈ టెస్ట్ బ్యాచ్లో నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావు. నీకు ఒకసారి పరీక్ష కాలం ముగిసింది, నీవు దేవుని నమ్మడం ఒక ఎత్తు, దేవుడు నిన్ను నమ్మాడు. అంటే యోసేపును నమ్మాడు, అయిపోయింది. నమ్మడానికి రుజువు ఏంటంటే ఆ రాజుకే కలబడేటట్టు చేశాడు. కలబడితే రాజుకు అర్థమైతే లేదు, పిచ్చిలేస్తున్నది. 7 బలిసిన ఆవులు, 7 బక్కావులు. ఈ బక్కావులే బలిసిన ఆవులను మింగితే కొంచెం బొత్త పెద్దగా అవ్వడాలి కదా, తినంగానే ఆగుపడతలేదు, పాత పొందలేసినట్టు ఉన్నది. కొంతమంది పిల్లలు అంతే, 3 ప్లేట్లు తిన్నా ఈ సూరుమంటూ స్కెల్టన్ లాగానే ఉంటారు. అంత పాత పొందలేసినట్టు, ఒంటికి పట్టదో అంటే రంది మనాది. స్త్రీలు కూడా అంతే, తినేది కొంచెమే, కొంచెం లాభంటారు కావచ్చు. అంటే వాళ్ళు ఏ రంది లేదు, ఆ తిన్న కొంచెమే ఒంటికి పడతాయి కాబట్టి కొంచెం మంచిగా ఉంటారు. కానీ 2-3 ప్లేట్లు తిన్నా కూడా మనిషికి రంది ఉందనుకో పీల్చుకపోయినట్టు అయిపోతారు. అయిపోతే కొంతమంది అంటారు, మీ పిల్లలకు అన్నం పెడతలేరు అంటారు. కొన్నిసార్లు అయితే భార్యని అడుగుతారు, మీ ఆయనకు అన్నం పెడితే ఏంది అట్లా అయిపోయిండు. కొన్నిసార్లు భర్తనే అడుగుతారు, ఈమెకి ఏం పెట్టవా, ఏదంతా స్కెల్టన్ లాగా గట్టిగా గాలుస్తే పోయేటట్టు ఉంది. మొమ్మట పడరు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే విజన్ వచ్చిందో మర్చిపోయాడు. అప్పుడు ఫలానోనికి గుర్తొచ్చింది. ఎప్పుడు? మేలు పొందునోనికి. హల్లెలూయా. అది రైటా అండి? అది రైటా? ఎప్పుడు గుర్తు రావాలి మనకు? రోజు గుర్తు రావాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడైతే గుర్తొచ్చిందో వెంటనే రాజుకు సమాచారం చేరవేశాడు. ఇప్పుడు జైల్లో ఉన్న యోసేపుకు అంతఃపురునికి పిలుపు వచ్చింది. హల్లెలూయా. పిలుపు రాగానే అధికారుల మనసు మారింది, ఆలోచన మారింది, వాళ్ళ వైఖరి మారింది. ఒక టీం వచ్చేసింది, సైనికుల టీం వచ్చేసింది, ఇంకొక వ్యక్తులు వచ్చేసిండు, ఆ బార్బర్ కటింగ్ చేసిండు వాడు వచ్చేసిండు, ఇంకొక వ్యక్తి ఒక వస్త్రాలు వచ్చేసినాయి, అన్ని ఏర్పాట్లు, అన్నీ, ఒక కొత్త చెప్పుల జత వచ్చింది, ఉంగరం వచ్చింది, ఒక బంగారు గొలుసు వచ్చింది. అంతకుముందు ఏమీ లేదు. హల్లెలూయా. దేవుడు సెలబ్రేషన్ చేయాలనుకుంటున్నాడు మీ కుటుంబాలకు, మీ గృహాలకు, మీ జీవితాలకు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు, నీ కడగళ్ళు ఆయనకు తెలుసు. ఎంత ఉప్పుడు ఉపాసంతో నీ పిల్లలను పోషించుకున్నావో, ఎంత ఉప్పుడు ఉపాసంతో తట్టమోస్తూ నీ కుటుంబాన్ని కాపాడుకున్నావో. ఇప్పుడు కొంచెం వెల్గా ఉండొచ్చు, ఇప్పుడు నువ్వు కొంచెం దీవించబడచ్చు, ఇప్పుడు నువ్వు 10 మందికి ఇచ్చేటట్టుగా ఉండొచ్చు. కానీ గతంలో కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని చూసి పిల్లల్ని వదిలిపెట్టలే, భార్యను వదిలిపెట్టలే, కుటుంబాన్ని వదిలిపెట్టలే. ఆ కష్టకాలంలో నమ్మకంగా ఉండి ప్రభులోనే ఉన్నావు కాబట్టి ఈ రోజు ఈ
విధంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? ఈ సమృద్ధి, ఈ అభివృద్ధి నిన్ను ప్రమాదంలోకి నెట్టేసిందా? విశ్వాసం వెనక్కి లాగిందా? లోకంలో ఉన్న వాటిలోకి, ఆకర్షణలోకి వెళ్ళిపోయి ఆత్మీయ విశ్వాసాన్ని కోల్పోయావా? అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నావా? మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వ్యక్తి దగ్గరకు వచ్చేసరికి కటింగ్ అయిపోయింది, మంచిగా డ్రెస్ వేశారు, రాజుల డ్రెస్ లాంటిదే, చెప్పులు, కాళ్ళకు ఉంగరం, మెడలో గొలుసు. హల్లెలూయా! ఒక పెళ్లి కుమారులాగా తయారైన అమ్మాయి ఒకదే లేదు. కాకపోతే చెప్పాడు, చెప్పు అంటే, నువ్వు దర్శనాలు చెప్తావాడు కదా, చెప్పంటే, మర్మములు బయలుపరచవాడు పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా! నాలో ఏమీ లేదు. నువ్వెన్ని చేసినని ఒక్కరికి చెప్పకు. వద్దు, ఇక్కడనే నీకు మహిమ వస్తుంది. పరలోకంలో ఆయన నోరు పూసుకుంటాడు. ఎందుకంటే నువ్వు అక్కడనే డప్పు కొట్టుకున్నావు నీ గురించి. దేవుని కొరకు చేసిన, సంఘము కొరకు చేసిన, మందిరం కొరకు చేసిన, సేవకుల కొరకు చేసిన, పేదల కొరకు చేసిన, ఇంకెవ్వరి కొరకు చేసిన, వాళ్ళు పొందుకున్న వాళ్ళు చెప్పుకొని, నువ్వు చేసిన వ్యక్తికి చెప్పుకోదు. ఎప్పుడు కూడా చెప్పుకోదు. అదే ఫెయిత్. నేను ఇట్లా చేసిన, అట్లా చేసిన ఏం చెప్పుకోదు. ఎందుకు? నువ్వు ప్రభుకు చేసావు. హల్లెలూయా! నువ్వు మనుషులకు చేయలేదు. హల్లెలూయా! నువ్వు దేవుని కుమారుడు, విశ్వాసంతో ఉన్న వ్యక్తివి. నీవు చేసింది దేవుని వలన, దేవుని ద్వారా కలిగింది. ఆ దర్శనం వరం దేవుడు ఇచ్చాడు. అందుకే చెప్పాడు, అయ్యా మీరు చెప్పండి, మీరు అనుకున్నట్టు నాకేం వరం లేదు, మీరు చెప్తే నేను చెప్తా అని చెప్పేసాడు. ఒక్క సింగిల్ టేక్లో చెప్పేశాడు. నేను ప్రార్థన చేసుకుని చెప్తా అనలేదు. అయ్యా ఏం లేదు, దేవుడు జరగబోయేది నీకు నేర్పించాలనుకుంటున్నాడు. నువ్వు రాజ్యాన్ని వెళ్తున్నావు కదా, ప్రజల క్షేమం కొరకు మాట్లాడాడు, ప్రజల మంచితనం కొరకు మాట్లాడాడు, వాళ్ళ కాపాడ కొరకు మాట్లాడాడు. ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ప్రాణాలకు సంబంధించింది. ఒక 7 సంవత్సరాలు పంట పండుతుంది, ఒక 7 సంవత్సరాలు పంట పండదు, కరువు వస్తుంది అని చెప్పాడు. అప్పుడు బాగా ఆలోచించారు. శేఖరగాళ్ళ కంటే, మంత్రగాళ్ళ కంటే, మేధావుల కంటే, జ్ఞానుల కంటే, మేధా వర్గం కంటే, పిహెచ్డీలు చేసిన వాళ్ళందరికంటే ఇంత తెలివి ఎవరి లోపల కనపడలేదు. వీళ్ళందరూ తలపట్టుకున్నారు. కాళాజీ ప్రభావం అంటే ఈ యోసేపు మాత్రం సునాయాసంగా చెప్పేశాడు. వెంటనే అన్నాడు, బాబు పేరుకే నేను సింహాసనం మీద ఉంటా, కానీ నువ్వే రాజు, గవర్నరు, మెయిన్ కీ రోల్ నీదే. పక్కకు సింహాసనం వేసి, సింహాసనం మీద కూర్చుండబెట్టి, మెడలో గొలుసేసి, ఉంగరం దొడిగించేసి, పదవి బాధ్యత ఇచ్చేసి, నువ్వే చూసుకో, ఎట్లా చూసుకుంటావో చెప్పు. పంచవర్ష ప్రణాళిక అని ఒక ప్లాన్ ఉంటుంది కదా ప్రభుత్వంది, ఆ ప్లాన్ రూపకర్త దేవుడే. హల్లెలూయా! ముందు ప్లాన్ అంటే పంట పండినప్పుడు 7 సంవత్సరాలు ఈ ఎఫ్సిఐ గోదాములు ఉన్నాయా, అది యోసేపు సెలవే, దేవుడే. మళ్ళీ కొంచెం లోపలికి వెళ్తే దేవుడిచ్చిన ఆలోచనే. ఎందుకంటే పంట పండిన సంవత్సరాలు నిల్వ చేయాలి ఆహారాన్ని. కరువు సంవత్సరాల్లో ఈ నిల్వ చేసిన ఈ పంటను తగు ధరకు, అంటే ఎక్కువ డబ్బులు సేవ కదా, వాళ్ళని బతికించడం కొరకు అమ్మాలి. 14 సంవత్సరాల ప్లాన్ ఇచ్చాడండి. హల్లెలూయా! ఇక్కడ ఉన్న వాళ్ళని అంటున్నాను, యవనస్తులను, చదువుకున్న వాళ్ళని, పెద్దలను, అసలు మీకు మీ లైఫ్ గురించి మీకు ఏమైనా ప్లాన్ ఉందా? మీ కుటుంబం గురించి ప్లాన్ ఉందా? మీకు వచ్చిన జీతం గురించి ప్లాన్ ఉందా? మీ జ్ఞానం గురించి ఏమైనా ప్లాన్ ఉందా? ఏదో మా అమ్మ నాన్న కన్నారు, నన్ను పెంచి పెద్ద చేశారు, స్కూల్ పంపారు, కాలేజీ పంపారు, పెళ్లి చేశారు, పిల్లలు కన్నారు, ఏదో 4 డబ్బులు సంపాదించుకోవాలి, ఇది బ్రతికేనా? ఒక్కసారి ఆలోచించండి, ఇది బ్రతికేనా? కాదు. హల్లెలూయా! నీ ఒక ప్లాన్తో చేయబడ్డావు. ప్రతిదీ ప్లాన్, ఇది ప్లాన్, ఇది ప్లాన్. ఆలోచన రూపంలో ఉన్నావు, ఆ తర్వాత ప్లాన్ రూపంలో ఉన్నది బయటకు వచ్చింది క్రియారూపంగా. అట్లా ప్లాన్ ప్రకారమే నువ్వు రక్షించబడ్డావు, ప్లాన్ ప్రకారమే నువ్వు విమోచించబడ్డావు. మరి ఆయన ప్లాన్ ఏంటి? ఆధ్యాత్మికంగా నువ్వేం చేయాలి? సంఘంలో నీ పాత్ర ఏంటి? కుటుంబంలో నీ యొక్క పాత్ర ఏంటి? ఇంట్లో నీ పాత్ర ఏంటి? ఒక ప్లాన్. నువ్వు ఒట్టిగానే రాలే ఆ ఇంటికి. హల్లెలూయా! ఒట్టిగానే రాలి ఈ ప్రపంచంలోనికి. కానీ ఆయనకు ఒక పర్పస్ ఉంది. అంటే ఇవన్నీ నీకు తెలియాలంటే యోసేపులాగా దేవునికి దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉంటే ప్రతి అడుగడుగున ఎట్లయితే అధిగమించి ముందుకు వెళ్ళి ఇతరులకు దీవెనకరంగా ఉన్నాడో, ఆ తర్వాత 14 సంవత్సరాల ఆ ప్రణాళికలో చుట్టుపక్కల రాజ్యాలు, ఐగుప్తు పట్టణమే కాపాడబడడం కాదు, వాళ్ళ దేశమే, మిగతా దేశాల వాళ్ళు కూడా వచ్చి ఆహారం కొరకు భూములు, ఇండ్లు, జాగలు అన్నీ అమ్ముకునే. ఫుడ్ తినాలి కదా, ఎన్ని లక్షలు ఉంటే లాభం? బస్తా నిండా బంగారు కడ్డీలు ఉన్నాయి,
తినడానికి మాత్రం రొట్టె ముక్క దొరుకుతలేదు. ఇప్పుడు ఈ బంగారు కడ్డి తింటామా? మనం తినేది రొట్టె ముక్కే కదా. మరి ఏది నోట్ల కట్ట తింటామా? ఈ జానెడు పొట్టకు ఎన్ని పడేస్తామో. హల్లెలూయా. అమ్మ ఊపి పీల్చుకుంటాం. గాబర్ ఇది 2 బుక్కలు నోట్లో పడి కొంచెం వాటర్ తాగానే అమ్మయ్య ఊపి. మరి లక్షలు తినవచ్చు కదా. తినలేము. ఆ ఫుడ్ అంటే వీరు పట్టణమే కాదు, చుట్టుపక్కల పట్టణాలు కూడా దీవించబడ్డాయి ఫుడ్ చేత. నిజమైన జీవాహారము యేసయ్యనే. హల్లెలూయా. నీ జ్ఞానం సరిగా పనిచేయాలన్నా, నీ ఆలోచన సరిగా పనిచేయాలన్నా, నీ మనసు సరిగా పనిచేయాలన్నా, ఆయన ఆహారమైన యేసును నువ్వు జీర్ణించుకోవాలంటే ఆయన ఆలోచనలు అర్థం చేసుకోవాలి, ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకోవాలి, ఆయన తలంపులు అర్థం చేసుకోవాలి, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవాలి. నీకు అర్థం కాకపోతే కంగారు పడకు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ప్రార్థనలో ఉంటే ఆయన నీకు నేర్పిస్తాడు. బైబిల్లో ఉన్న వాక్యాలు నేర్పిస్తాడు. ఇవి మేధావులకు అర్థం కాదు ఈ వాక్యం. హల్లెలూయా. పండితులకు అర్థం కాదు ఈ వాక్యం. కానీ పండితులైనా మేధావులైనా నాకేం తెలియదు, నాకేమైనా నేర్పించవా అని బైబిల్ తెరిచి ఈరోజు నుండి చదువు, చాలా విషయాలు నీకు నేర్పిస్తాడు. నువ్వు ఇతరులకు చాలా దీవెనకరంగా ఉంటావు. హల్లెలూయా. చాలా విషయాలు నేర్పిస్తాడు. అయితే ఇది మామూలుగా క్రైస్తవుల బైబిల్ పుస్తకము, ఈ గుడికి వెళ్ళే వాళ్ళ పుస్తకం, ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది తెలుసా. ప్రభుని నమ్ముకొని వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఏతువాది ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా. డాక్టర్ల ఇంట్లో ఉంటుంది, మేధావుల ఇంట్లో ఉంటుంది, సైంటిస్టు వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే అన్నిటికీ మూలము ఇదే. హల్లెలూయా. జ్ఞానానికి మూలం ఇదే ఆధారం. అప్పుడు ఈ అన్నలు కూడా వస్తే వాళ్ళని చూసి గుర్తుపడతాడు. ఆయనకు ఐగుప్తు భాష తెలుసు కాబట్టి గుర్తుపడతాడు, ఏడుస్తాడు, కానీ కోపం పెట్టుకోడు. వీళ్ళు మారారా లేదా అని చిన్న తమ్ముని ఉంచుకొని వాళ్ళని పంపిస్తాడు. అయితే అప్పుడు వాళ్ళని, అరే చిన్నోడు అప్పుడు యోసేపు మనం బతిలాడుతుంటే వాడిని మొర వినలే కదరా, వాడిని చాలా బాధ పెట్టాం కదరా, అదే శాపమైందిరా మనకు అంటే వాళ్ళు మునుపట్లాగా లేరు. వారిలో వచ్చిన కష్టాలు వారి లోపల మార్పుని తీసుకొచ్చాయి. మన లైఫ్లో వచ్చిన కష్టాలు మన లోపల మార్పుని తీసుకురావాలి. వ్యక్తిత్వం మారాలి, ఆలోచన మారాలి, బతుకులో గొప్ప మార్పు రావాలి. ఆ మార్పును చూసిన తల్లిదండ్రులు ఆనందించాలి, ఆ మార్పును చూసిన భార్య ఆనందించాలి, ఆ మార్పును చూసిన భర్త ఆనందించాలి, ఆ మార్పును చూసిన ఫ్యామిలీ ఆనందించాలి, ఆ మార్పును చూసిన సంఘ కాపరి కూడా ఆనందించాలి. గట్టిగా చెప్పలు కొడదామా? హల్లెలూయా. ఎందుకంటే చాలామంది పాస్టర్లకు మీరు డబ్బులు ఇస్తే సంతోషం, మీరు ఎట్లున్నా పట్టించుకోరు. కానీ మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, మీ ఇంటికి పోతే తిండి పెట్టకపోయినా పర్లేదు, కానీ మీరు దేవుని ఆలోచన ప్రకారం జీవిస్తే రేపు పొద్దున యేసే దగ్గర ఈ 10 మందిని అయితే పట్టుకొచ్చిన ప్రభువా అని చెప్తే ఆయన ఒకటే ఒక మాట, బలా నమ్మకమైన మంచి దాసుడా. అగో ఆ అప్రిషియేషన్ కొరకు, ఆ ప్రశంస కొరకే ఈ భూమి మీద అన్ని రకాల అవమానాలు, తృణీకారాలు, ఏహీభావాలు, అనారోగ్యాలు, సమస్యలు, రోగాలు, ఆనందము అన్నీ దాన్ని బట్టే. నేను గట్టిగా నమ్ముతా. నాకు ఎక్కువ చదువు లేదు కాబట్టి, నేను ఎక్కువ చదువుకోలేదు కాబట్టి, నాకు ఎక్కువ జ్ఞానం లేదు కాబట్టి, నేను ఒట్టి పల్లెటూరులో పుట్టి పెరిగాను కాబట్టి, ఈ వేటి మీద నాకు ఉండదు. యేసయ్య బైబిల్ వాక్యాన్ని చదివి అందులో ఉన్న ఆలోచనలు పొందుకొని ఆ విధంగా నా జీవితాన్ని కట్టుకుంటూ మిమ్మల్ని కట్టుకోవడం కొరకు పొరిగొల్పుతూ మిమ్మల్ని ఆలోచింపజేస్తూ 2013లో దొరికిన ప్రత్యక్షత ఇది. హల్లెలూయా. అందుకనే ప్రపంచానికి, మనుషులకు, సంస్థలకు, సంఘాలకు, సేవకులకు అందరికీ అతీతంగా యేసుకు మిమ్మల్ని అటాచ్ చేసే ప్రాసెసే తప్ప ఏం చేసినా ఇందులో నా స్వలాభం ఉండదు, లేకపోతే నా ఏంటంటే ప్రశంసలను పొగడ్తల రూపంలో పొందుకునే అనుభవం ఉండదు. నేను ఆయనతో ఉండాలి, ఆయనతో మీరు ఉండాలి, మీరు ఆయనతో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు గుర్తుపడతాడు, వాళ్ళని వాళ్ళు బయలుపరుచుకుంటారు, తర్వాత ఏడుస్తారు. అప్పుడు యోసేపుకు బ్రతుకున్నాడని ముసలితనంలో ఉన్న యాకోబుకు తెలిస్తే యోసేపు ఆ తండ్రిని ఐగుప్తు రాచరిక మర్యాద చొప్పున మిలిటరీని పంపించి, సైనికులను పంపించి, రథాలను పంపించి, రాజు వెళ్ళే రథాలను పంపించి యాకోబు పిల్లలను యోసేపు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఆ యోసేపు ఎవరో కాదు, నేను నమ్మిన యేసయ్యనే. హల్లెలూయా. పిల్లల్ని బట్టి యాకోబులాగా కుమిలిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఖచ్చితంగా నీ పిల్లలు మంచిగా అయిపోతారు. కుటుంబాన్ని బట్టి ఓ తల్లి నువ్వు మదన పడుతూ
కన్నీళ్ళు కాస్తూ రాత్రులంతా నువ్వు ఏడిస్తే నువ్వు పడుకున్న దిండు తడిచిపోతుందా? యేసయ్య చూస్తున్నాడు. హల్లెలూయా. ఇక అయిపోయింది, పరీక్ష కాలం అయిపోయింది. ఇక ఆశీర్వాదమే, ఇక దీవెనే, ఇక విడుదలే. హల్లెలూయా. రాజుల రాజు, ప్రభుల ప్రభు, ఆయన పునరుత్థానపు శక్తి నువ్వు పొందుకుంటావు. ఆ పునరుత్థాన బలము నువ్వు పొందుకుంటావు. ఖచ్చితంగా ఆయనను ముఖాముఖిగా చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభుతో ఉన్నావు, ప్రభులో ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు, దైవికంగా ఉన్నావు, దేవుడు అంటే చాలా ఇష్టము. సిలువ దగ్గరనే ఉన్నావు, సిలువ శ్రమలే అనుభవిస్తున్నావు. అరిమత్తయి యోసేపులాగా తెగించావు. ఆయన దేహం ఆయన ఎట్లయితే అడిగి తీసుకున్నాడు ఆ పిలాతు యొద్ద నుండి. హల్లెలూయా. అదే విధంగా నువ్వు తీసుకున్నావు. హల్లెలూయా. క్రీస్తును ఓన్ చేసుకున్నావు, విశ్వాసాన్ని ఓన్ చేసుకున్నావు, భక్తి జీవితాన్ని ఓన్ చేసుకున్నావు. ఒక్కసారి ఆలోచిస్తావా సహోదరి, సహోదరుడు? ఒక్కసారి ఆలోచిస్తావా? ఇంకా ఆయన లేవలేదనుకుంటున్నావా? ఇంకా ఆయన తిరిగి లేవలేదనుకుంటున్నావా? ఆ స్త్రీలు ప్రభుతోనే బ్రతికారు, ప్రభుతోనే ఉన్నారు, చనిపోయేంత వరకు చావు దాకా ఆయనతోనే ఉన్నారు. సమాధులు పెట్టినప్పుడు కూడా ఆయనతోనే ఉన్నారు స్త్రీలు. ముఖ్యంగా నికోదేము, అరిమత్తయి యోసేపు తాను తొలిపించుకున్న విశాలమైన సమాధిలో ఆయనను సమాధి చేశారు. కానీ మూడో రోజు ఆదివారం ఉదయకాలం సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ దేహానికి పూజుదాం, ఎందుకంటే ఒట్టిగానే నారబట్ట కట్టి అందులో సమాధులు పెట్టాము, దేహానికి కొంచెం మనము ఇది చేద్దామని వాళ్ళందరూ వచ్చేసారు. కానీ ఖాళీ సమాధి ఉంది. ఆటంకం తొలగిపోయింది. నీ మనసులో ఏ ఆటంకం ఉందో సహోదరి, సహోదరుడు, నీ హృదయంలో ఏ ఆటంకం ఉందో, నీ ఆలోచనలో ఏ ఆటంకాలు ఉన్నాయో, క్రీస్తు మహిమను చూడకుండా, దేవుని స్వస్థతను పొందకుండా, దేవుని ప్రత్యక్షతను అనుభవించకుండా కన్ఫ్యూజన్లో ఉన్నావేమో, కలవరంలో ఉన్నావేమో. వాక్కు దేవదూత కంటే శ్రేష్టమైంది. లేఖనం ఆ ఇద్దరు దేవదూతల కంటే శ్రేష్టమైంది. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంతోనే మాట్లాడుతున్నాడు, సహోదరి నీతోనే మాట్లాడుతున్నాడు, సహోదరుడు నీతోనే మాట్లాడుతున్నాడు, తండ్రి నీతోనే మాట్లాడుతున్నాడు, తల్లి నీతోనే మాట్లాడుతున్నాడు, చెల్లి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, తమ్ముడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, యవనస్తుడా నీతోనే మాట్లాడుతున్నాడు, యవనస్తురాలా నీతోనే మాట్లాడుతున్నారు, సంగమా నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఆయన పునరుత్థానపు దర్శనం కావాలి, ఆ పునరుత్థాన బలం నువ్వు పొందుకోవాలి. వాక్యాన్ని మర్చిపోయావేమో, లేఖనాలు మర్చిపోయావేమో. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ కుటుంబంలో ఎన్నో కార్యాలు చేశాడు. నీ ప్రార్థనకు జవాబుగా నీ గృహంలో చేశాడు. సంఘ ప్రార్థనకు జవాబుగా, సేవకుల ప్రార్థనకు జవాబుగా, ఒకటా రెండా మూడో, ఎన్ని ఏకరువుగా చెప్పాలంటే నీ లైఫ్లో ఈరోజు బ్రతుకున్నావంటే కారణం యేసయ్యే కదా. ఆరోగ్యంతో, ఆనందంతో, భార్య పిల్లలతో సంతోషంగా జీవిస్తున్నామంటే కారణం యేసయ్యే కదా. నువ్వు ఇంత తిన్నది నీకు ఒంటికి ఇమిడి, నువ్వు జీర్ణమయ్యి, నువ్వు కంటిన్యూ నిద్రపోయి నీ పనులు నువ్వు చేసుకోగలుగుతున్నావు అంటే కారణము యేసయ్యే కదా. ఒకవేళ ఆయన ఆదమర్చి ఉంటే, నువ్వు మర్చిపోయినట్టు ఆయన మర్చిపోతే, నువ్వు విడిచిపెట్టినట్టు ఆయన విడిచిపెడితే, నువ్వు ప్రార్థన చేయకుండా మర్చిపోయినట్టు ఆయన మర్చిపోతే, ఈరోజు పిల్లలకు నువ్వు దక్కేవాడివా? నీ కుటుంబానికి దక్కేవాడివా? దక్కేదానివా? నీ పిల్లలుగా ఉండేవాళ్ళ? ఒక్కసారి ఆలోచిస్తావా? ఈరోజు ప్రభు నిన్ను దర్శించాలనుకుంటున్నాడు, ఆయన ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు, వాక్యం చేత ప్రత్యక్షం అవుతున్నాడు, లేఖనాల చేత నీ మనసును ముట్టడం నేను చూస్తున్నాను, నీ తలంపులను, నీ ఊహలను తాకడం నేను చూస్తున్నాను. ఎందుకంటే లేఖనాలను మర్చిపోయావు, చేసిన కార్యాలు మర్చిపోయావు, పొందిన మేలును మర్చిపోయావు, వచ్చిన స్వస్థతను మర్చిపోయావు, ఇచ్చిన ఆరోగ్యాన్ని మర్చిపోయావు, ఇచ్చిన పిల్లల్ని మర్చిపోయావు, ఇచ్చిన సమాధానాన్ని మర్చిపోయావు, ఇచ్చిన సంతోషాన్ని మర్చిపోయావు, కుటుంబంలో ఉన్న ఆ సమాధానాన్ని మర్చిపోయావు. మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన నిన్ను కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు దగ్గరలోనే ఉన్నావు. భయపడకు సహోదరి, సహోదరుడు, నువ్వు దగ్గరలోనే ఉన్నావు. యోసేపును దీవించిన దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. యోసేపుని హెచ్చించిన దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. అక్కడనే ఒక ప్రముఖురాలు యొక్క కుమార్తెను వివాహం చేసి ఆ యొక్క స్థానాన్ని పెంచిన ఆ దేవుడు యేసయ్య నీకు దగ్గరగానే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చిన్న కొటేషన్ పెట్టాను, మీరు చూసారో లేదో. హల్లెలూయా. చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దగ్గరగా ఉంటాడు, ఎవరికి దగ్గర అవుతాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభుని అడుగుతావా సహోదరి?
నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు, నీ బాధలు ఆయనకు తెలుసు, నీ కడగలు ఆయనకు తెలుసు, నీ నిట్టూర్పులు ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు. ఎవరికి చెప్పుకోలేక కుమిలి కుమిలి ఏడుస్తున్నావు. భార్య గురించి చెప్పుకోలేక, భర్త గురించి చెప్పుకోలేక, పిల్లల గురించి చెప్పుకోలేక, కుటుంబ సభ్యుల గురించి చెప్పుకోలేక, నీతో ఉన్న వారి గురించి చెప్పుకోలేక, రకరకాల సమస్యలు నలిగిపోతూ విలవిల్లాడిపోతున్నావు. మునిగిపోతున్న నావలో ఉంది చుట్టూ సుడిగుండము, తుఫాను తుఫాను. అయితే తుఫాను గద్దించే యేసు నీలోనే ఉన్నాడు. సముద్రాన్ని అలలను అరిచే యేసు నీలోనే ఉన్నాడు. అడుగుతావా ప్రభును? అడుగుతావా? చాలా విషయాల్లో తప్పిపోయానయ్యా, నన్ను క్షమించు. కన్ఫ్యూజన్లో అయ్యా కలత చెందుతున్నానయ్యా. అసలు మూలాన్ని మర్చిపోతే నాకు బతికి ఎక్కడదయ్యా? అసలు మూలాన్ని మర్చిపోతే నాకు లైఫ్ ఎక్కడదయ్యా? హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచిస్తావా? నేస్తమా, నిన్ను దర్శించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ టెస్ట్ కాలం అయిపోయింది, నీ పరీక్ష కాలం అయిపోయింది. ఇక నిన్ను దీవించడమే తరువాయి. హల్లెలూయా. నిన్ను హెచ్చించడమే, నిన్ను బలపరచడమే, నిన్ను ఆదుకోవడమే, నిన్ను సమాధానంతో నింపడమే, నీ కుటుంబంలో దీవెన తీసుకురావడమే, నీ పిల్లల్ని దీవించి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీ చేతి పనిని ఆశీర్వదించి, నీ కుటుంబాన్ని నిలబెట్టి, నీ కన్నీళ్లను తుడిచి, నీ కలవరాలను తొలగించి, సంపూర్ణ ఆరోగ్యాలతో ఆశీర్వదించి, ఆయన రాకడ కొరకు విశ్వాసంతో ఈ భూమి మీద నువ్వు సిద్ధంగా అవడం కొరకు లోకంలోంచి విడిపించి, ప్రాపంచిక విషయాల నుంచి విడిపించి, మానసిక విడుదలనికి ఇచ్చి, ఆలోచనలో విడుదలిచ్చి, అంతరంగంలో విడుదలిచ్చి, ఆయన సొత్తుగా నిన్ను చేసుకొని ఆయనతో పాటు తన ప్రక్కన సింహాసనం వేసి ఏలడానికి నేను పిలువబోతున్నాడు. హల్లెలూయా. అయితే నీ లైఫ్లో నువ్వు మంచి చేసుకుంటూనే వెళ్తూ ఉండు. హల్లెలూయా. విశ్వాసంలో ముందుకెళ్తూనే ఉండు. ఓ ప్రార్థనలో ముందుకెళ్తూనే ఉండు. ఆరాధన ఆపేయకో, ప్రార్థన ఆపేయకో. హల్లెలూయా. కాలాలు మారితే నువ్వు మారొద్దు, మనుషులు మారితే నీ ప్రవర్తన మారొద్దు, మనుషుల గుణాలు మారితే నీ ప్రవర్తన, నీ గుణం మారొద్దు. మనుషులు దేవుడు మారడు కదా, దేవుని మనసు మారదు కదా, దేవుని హృదయం మారదు కదా, దేవుని లేఖనం మారదు కదా, దేవుని వాక్కు మారదు కదా. అప్పుడు నువ్వెలా మారగలుగుతావు అంటే లోకాన్ని చూసావు, మనుషులు చూసావు, వ్యక్తులు చూసావు, సేవకులు చూసావు, సంఘస్థులు చూసావు, ఇరుగు పొరుగు వారిని చూసావు. వాళ్ళందరూ ఒట్టి మనుషులే, దేవుని పిల్లలే కావచ్చు, ఒట్టి మనుషులే. కానీ వాళ్ళకు అతీతుడు, వారికి మించిన మంచి మాదిరి నీ ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన గుణాన్ని పట్టుకో, ఆయన స్వభావాన్ని పట్టుకో, ఆయన ఆలోచన పట్టుకో, ఆయన చిత్తాన్ని పట్టుకో, ఆయన ఆత్మను పట్టుకో, ఆయన కృపలో నిలిచి ఉండు. ఇది కదా కావాల్సింది అంత్య దినాలలో. కలవరపడకు సహోదరి, కలవరపడకు సహోదరుడా. రెండు చేతులు జోడించి ప్రార్థిస్తామా? హల్లెలూయా. రెండు చేతులు జోడించి ప్రార్థిస్తామా? హల్లెలూయా. ప్రార్థిస్తాం ఎవరికి వారిమే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా. హల్లెలూయా. నేను మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా. ఆశీర్వాదం ఆరంభం కాబోతుంది. మీరు తీసుకున్న తీర్మానాన్ని బట్టి, మీ విశ్వాసాన్ని బట్టి, మీరు మార్చుకున్న గుణగణాలను బట్టి, మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీరు ఎంత దగ్గర అవుతారో అంత దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా. ఆయన చిత్తం గొప్పది, ఆయన ప్లాన్ గొప్పది. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. నా ద్వారా నీ ప్రజలతో నువ్వు మాట్లాడావు. నాకంటే ఎక్కువ జ్ఞానం విన్న ఈ ప్రజలకు ఉంది, దానికంటే ఎక్కువ నీ అభిషేకం వారి మీద ఉంది. ఆ అభిషేకం వారిలో విశ్వాసాన్ని, మీ ప్రత్యక్షతను, లేఖనం ద్వారా వాక్య ప్రత్యక్షత అనుగ్రహించావు. మగ్దలేన మరియా, సలోమి, యాకోబు తల్లి అయిన మరియా, యోహన్నాకు, ఇద్దరు శిష్యులకు ఎలాగైతే పునరుత్థానమైన తర్వాత రెండవసారి, మూడోసారి ఎలాగో ఈ 3 బ్యాచ్లకు నువ్వు కనిపించావో, మొదట మగ్దలేని మరియకు, తర్వాత సూసన్న, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియకు ఎలా కనిపించావో, మూడోసారి ఇద్దరు శిష్యులకు ఎలా కనిపించావో, అలాగే ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత జీవితంలో నుండి తిరిగి యోసేపులాగా అనుభవాల గుండా వెళ్తుండగా ఆ ప్రత్యక్షతలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కించడానికి, నడిపించడానికి కృప చూపుతున్న కృతజ్ఞతలు చెల్లిస్తూ తీర్మానం తీసుకున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.